నేను చేసేయాలనుకుంటున్నాను అని ప్రగల్భాలు పలికే సమాజంలో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం. కనుక ఈ రోజున మన యొక్క ప్రాణము మన చేతుల్లో లేదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మన జీవం ఏపాటిది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిదని దైవగ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది. ఈ లోకంలో ఒక వ్యక్తి తన యొక్క యాత్రను ముగించిన తర్వాత రెస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటంటే తన శరీరం కూడా రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. తన శరీరానికి ఇంకా ఏ బాధలు ఉండవు, ఏ వేదనలు ఉండవు. ఆ చనిపోయే ముందు అది ఎలాగైనా సహజమానమైనా కావచ్చు, లేక యాక్సిడెంట్ అయినా కావచ్చు, లేకపోతే ఇంకోటైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కొన్ని నిమిషాలు ఆ శరీరము వేదన చెందుతుంది. తర్వాత తనలో ఉన్నటువంటి ప్రాణం బయటికి వెళ్ళిపోయిన తర్వాత సైలెన్స్ ప్లీజ్ అన్నట్టుగా నిశ్శబ్ద